మీకు ప్యానల్ ఉన్న బండారు రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, తర్వాత మా రామ్మోహన్ బ్రదర్ ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు ఆయనకు కూడా నమస్కారం. అయితే లక్ష్మణ గారు, మొత్తానికి తిట్ట పురాణం అనేది బాగా మనకందరికి కూడా 10 సంవత్సరాల నుంచి బాగా అలవాటు అయిపోయింది. గతంలో ఉద్యమ కాలంలో స్టార్ట్ అయిన దానికి మనం అందరం కూడా హర్షించినాం. సరే, తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ బాగో అనడము, సన్యాసులు అన్నారు, దద్దమ్ములు అనడం అనేది ఒక భాష అనేది మనం కేసీఆర్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. కానీ అదే తిట్ల పురాణాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏం చేశాం. రెండోది ఏంటంటే, మటుకు మనకు ఏదైతే నిధులు రావాలో ఆ నిధులని తీసుకురావడానికి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి కానీ, మెట్రో విషయంలో కానీ ఏదైతే మనం అనుకుంటున్నామో అది రావాలని నేను కూడా కోరుకుంటున్నా. కిషన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తా. నాకు దీంట్లో ఏమి నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, నేను రమ్మంటే వస్తా అని చెప్పి నిన్న చెప్పిండని ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఒక సామాన్య ఇష్యూలో, చిన్న ఇష్యూ, నేను సరద్దార్ కాన్స్టిట్యున్సీలో ఉంటా, బంచులాల్పేట డివిజన్. నేను ఉండే ఏరియాలో ఒక అభివృద్ధి గురించి నేను పెడితే నాకు తెలియకుండా వెనకాలకేని గతంలో మేము పెద్దలము లేకపోతే గద్దలలాగా ఇది మింగుతాము అనుకున్న వాళ్ళు ఖాళీ అధికారులకు ఫింగరింగ్ చేసి వదిలేసారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ మాట నేను ఎందుకంటే ప్రాంతము మాట అన్నారు ఇందాక, ఆయన ఏదో మాట్లాడారు అంట అని. అసలు ఆయన ఏం మాట్లాడారు? కిషన్ రెడ్డి గారు బయట కూడా ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం. మీరు కంటిన్యూ చేద్దరు కానీ కిషన్ రెడ్డి గారు బయట చూద్దాం. రైట్ ఓకే కూడా చెప్పారు. నేను కట్టర్ గారిని అనేక సార్లు కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకుని నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాము. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చివరకు ఢిల్లీకి వచ్చి 2 సార్లు ధర్నాలు నిర్వహించి ఏపీ భవన్ లో లోక్సభకు రాజ్యసభకు మధ్యలో బిల్లు పాస్ కావాలని అమరణ నిరాహార దీక్ష చేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే ఏపీ భవన్ లో అమరణ నిరాహార దీక్ష విరమించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. అది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేక సుమారు 1,75,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, లేక 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఈరోజు తెలంగాణలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. హైదరాబాద్ లో కూడా సికింద్రాబాద్ గానీ, నాంపల్లి గానీ, చెర్లపల్లి గానీ ఇనిషియేటివ్ తీసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఆ రోజు కేసీఆర్ కు, ఈ రోజు రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసి సహకరించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్ల రూపాయలతోటి ఆ రైల్వే స్టేషన్ మేము అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను ఏ రకంగా మరి పనులు ప్రారంభించామో ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కోరితే చేయలే, కేంద్ర ప్రభుత్వము బాధ్యతగా భావించాం కాబట్టే ఈ పనులు మొదలు పెట్టాము. అదే ఎంఎంటీఎస్ ఇచ్చినట్లయితే సిటీలో సెకండ్ ఫేజ్ కోసం నాడు కేసీఆర్ సహకరించకపోయినా మోడీ గారిని ఒప్పించి, మోడీ గారిని హైదరాబాద్ కు ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఎంఎంటీఎస్ ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా జైరాబాద్ లో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్, అంతేకాకుండా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ఈరోజు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఫ్యాక్టరీ, ఈరోజు రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. పార్లమెంటులో చెప్పడం జరిగింది, ఇక వీలు కాదు రైల్వే ప్రాజెక్ట్ అన్నటువంటి స్థలంలో కూడా మళ్ళీ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణకు తెచ్చి ఈరోజు 80% పనులు పూర్తి అయిపోయినాయి. ఆధునికమైనటువంటి రైల్వే కోచ్ల నిర్మాణం కానీ, రైల్వే ఇంజన్ల నిర్మాణం కానీ. రైట్, శివలాల్ గారు ఇప్పుడు చెప్పండి ఏమంటారు? శివలాల్ గారు ప్లీజ్, ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. శివలాల్ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే. అయితే ఇంతకు ముందు నేను రిపీట్ చేసింది అదే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, వెంకటరెడ్డి గారికి నేను చెప్పే సంజాయిష్ ఇది. ఎందుకంటే పెద్ద మనిషి, అనుభవం ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, లేదని కాదు. నేను ఏమంటున్నంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఒక జస్ట్ స్థాయిగా చేస్తే మటుకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇప్పుడు మామూలుగా నేను అనౌన్స్ చేయించిన, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, లేకపోతే
నాకు ఉద్యమకారులు అంటే నాకు అభిమానం అని చెప్పిండు, అంత మటుకు ఓకే, దాన్ని మనం కాదంటలేం. కానీ ఇవన్నీ చెప్పి కూడా అది మామూలుగా కొన్ని మార్వాడి షాప్ల అరే చాయ్ లారే అని ఇట్లా అంటారంట. అంటే అర్థమైంది, వాడు చాయ్ లారే అని చెప్పి నువ్వు వింటావు, నేను వింటాం, అందరు వింటాం, కానీ ఈ చెయ్యి ఏదైతే ఊపుతుందో అది రావద్దు, అటే పో అన్నట్టు అర్థం. ఈ రకంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే నేను ఉండేది సరద్దార్ కాన్స్టిట్యున్సీ పంచలాల్పేట డివిజన్ లో ఒక అభివృద్ధి పనికి నేను పెడితే గతంలో ఉన్న నాయకులు దాన్ని ఆపాలి అనే ఆలోచనతోని ఎంఆర్ఓలకి, ఆర్డీఓకి, లేకపోతే కమిషనర్లకి జస్ట్ వాటు లెటర్ లేదు, ఏం లేదు, నోటి బాటతోని ఆపిపోయింది. మనం ఎన్నిసార్లు జరుగుతున్నా సార్ మేము చేస్తున్నాము, మేము వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్ అంటున్నారు, అంత మట్టుకే కానీ పని కాలేదు. కానీ దాన్ని ఖచ్చితంగా దాన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకొని మొండి పట్టుదల ఉండి మళ్ళీ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తే అది కలెక్టర్ కి పోయింది, కమిషనర్ కి పోయింది, అది ఓకే అనే రకంగా ఇప్పుడు కూడా ఆపి 1 year అయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, మొన్న రీసెంట్లీ వెళితే దానికి ఎవడైతే దాన్ని ఆపిండో అనేది బయట పెట్టి మొత్తం క్లాస్ వీకడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి అన్న మాటలో కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు అంటే, కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి మీరు నిజంగా కూడా ముఖ్యమంత్రి, ఒకవేళ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ గా మీరు గెలవడం జరిగింది. మీరు మన పార్లమెంట్ లోనే మీరు అభివృద్ధి చేసింది ఒక శ్వేతపత్రం ఇట్లా ఏంటండి, లోకల్ ఏరియాలో నీకు కూడా ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మాకు కూడా మీరు వర్తిస్తారు. చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, లోకల్ గా ఒక రకంగా మీరు దుర్భాషలు మాట్లాడారు, లేకపోతే అంటే తెలంగాణ భాషలో అటు కేసీఆర్ గారు కానీ ఇంకా మిగతా మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడాడు అని వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా, రైట్, కాదంటలేదు. కానీ పని జరుగుట్లా ఒకవేళ లేదు అనుకో, అదే సెంట్రల్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇమీడియట్ గా నేను వస్తున్నా ఉండమని చెప్పండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. మీరు ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గారా, రేవంత్ రెడ్డి మిమ్మల్ని బద్నాం చేయాలనుకుంటున్నారని మీరు అనుకుంటే మీరు ఇమీడియట్ గా ఆయన పిఏకో ఎవరికో ఫోన్ చేయండి, నేను వస్తున్నా అని చెప్పండి. రేవంత్ రెడ్డి ఉండడా? అప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. నువ్వు ఢిల్లీకి రా, నేను మంత్రితో అడిగిపిస్తా, అంత అవసరం లేదు. కొన్ని రోజుల క్రితము ఇద్దరు ఒక్కొక్కరు గల్లెలు మిలాంచుకున్నారు, రిసీవింగ్ చేసుకున్నారు, అన్ని జరిగినాయి కదా. ఈరోజు ఎందుకు ఈ చేస్తున్నారు కానీ చేసే విషయంలో చిత్తశుద్ధి లేదు అని మీరు అంటారు కిషన్ రెడ్డి గారి గురించి? 100%. నీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను అందుకే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇస్తాను శివలాల్ గారు. మనం ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం, బిఆర్ఎస్ రామ్మోహన్ గారితో. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. ఎస్ సార్, రామ్మోహన్ గారు, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందంటారా? బీజేపీకి కావచ్చు, కేంద్ర మంత్రిగా చిత్తశుద్ధి లేదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఈ మెట్రో రైల్ 2 ప్రాజెక్టుకి లేట్ అవడానికి ప్రధాన కారణమే కేసీఆర్ అని కూడా ఆయన ఫస్ట్ వ్యాఖ్యానించడం జరిగింది. మీరు ఎలా చూస్తారు? ఈ మొట్టమొదటి మేము బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈయన శల్య సారథ్యం వహిస్తా ఉన్నాం. పరిపాలన చేతగాక సాకులు ఇన్ని రోజులు 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాలుగా గెలిచిన 2వ రోజు నుంచి ఇది యొక్క కేసీఆర్ గారు ఇట్లా చేసిరు, కేటీఆర్ గారు చేసిరు, హరీష్ గారు చేసిరు, టీఆర్ఎస్ పార్టీ ఇట్లా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అని 1 సంవత్సరాల పాటు ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటూ సమస్యలను పక్కదారి పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కేంద్రంలో తీసుకొని రా ప్రాజెక్ట్, మెట్రో ప్రాజెక్ట్ అంటే సింపుల్ గా ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారు అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు నీకన్నా బలవంతుల రాష్ట్రంలో, ఆయన కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తాడు ఒక మంత్రిగా. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, తప్పండ వర్గాలు నీ వెంబడి ఉన్నాయి, పార్టీ నీ వెంబడి ఉంది.